రోజు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఆ వ్యాఖ్యల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే సార్. నమస్తే మేడం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, ఒకసారి వాటి గురించి చెప్పండి. కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు, నరికేయగలం నరకం. అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి కూడా బయటికి రాలేము, మేము నరికేయగలం కానీ నరకం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటు పోతుందాం? సరదాగా కాసేపు నవ్వుకోవడానికి తప్ప బుచ్చయ్య చౌదరి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు సార్. ఎందుకంటే కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మాలు దాటి బయటికి రాలేమన్నప్పుడు అదే కార్యకర్తలను ఒక్కసారి తలుచుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయమని బయటికి పంపించి ఉండాల్సింది గత ప్రభుత్వంలో. అంత మాత్రం ధైర్యం చేయలేకపోయారు అప్పటి నాయకులు వారి కార్యకర్తలని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి అనే హుకుంని జారీ చేయలేకపోయారు. అంటే దాని ఆంతర్యం ప్రభుత్వం వచ్చాక మేమేమైనా చేయగలం అంటారు. ప్రభుత్వం లేనప్పుడు ఏం చేయగలరు? ప్రభుత్వం లేనప్పుడు దేశాలు దాటి వెళ్ళిపోగలరా? ప్రభుత్వం లేనప్పుడు తాళాలు గొళ్ళేలు వేసుకొని లోపల కూర్చోగలరా? అంటే ఏంటి దాని అర్థం? నిన్నటి రోజు అంబటి రాంబాబు గారు పెట్టిన నిరసన ఏంటంటే, నేను పొరపాటున తప్పు మాట్లాడి నా అంతటా నేనే మీడియాని పిలిపించి క్షమాపణ అడిగినప్పటికీ నా వయసుకు తగ్గ మాట కాదు అని నాకు నేనే క్షమార్హుడిని అన్నట్టుగా నేను మీడియాలో వచ్చి మాట్లాడినప్పటికీ నన్ను కేసులు పెట్టి లోపలేసినారు. కానీ నా ఇంటి మీద కర్రలతో, కత్తులతో, లేకపోతే నిప్పుతో కార్ని తగలపెట్టి దాడి చేసినటువంటి పర్వం ఎవరెవరు దాడి చేసినారో మేము చూడలేదండి, చీకట్లో కనపడలేదండి, ఆ పొగ మంచులో తెలియలేదండి, లేకపోతే అక్కు తొక్కిసాట్లో నేరగాళ్ళు ఎవరో కనుక్కోలేకపోయామండి అనేవేమీ అక్కర్లేదు సార్. రాంబాబు గారి ఇంటి చుట్టూ ఉండే సీసీ కెమెరా ఎవిడెన్స్ మీకు ఇస్తారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. ఒక ఏరియా కార్పొరేటర్లు, ఒక ఏరియా డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగినటువంటి ఆ విధ్వంసానికి ఈ రోజుకి ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అంటే ఎప్పుడన్నా బెయిల్ వేసేటప్పుడు అండి, అయ్యో మీరు దాక్కోండి, బెయిల్ వచ్చే వరకు కనపడకండి అంట. కానీ వాళ్ళు హైకోర్టులో, జిల్లా కోర్టులో బెయిల్ వేసుకుని వచ్చే వరకు కూడా వాళ్ళు అదే పోలీసుల ముందు కాళ్ళు ఎగరేసుకొని తిరిగేసుకుంటే ఏంటి ప్రజాస్వామ్యం? అంటే ఐపీసీ సెక్షన్స్ కొంతమందికేనా? భారతీయ న్యాయ సంహిత మార్చాక పేర్లు మారినాయా? అంతేనా? సెక్షన్ లో వెసులుబాటు ఏమీ లేదా? ఏంటో అర్థం కాని పరిస్థితి అండి. సో దీని గురించి ఆయన నిరసన చేపట్టారు. ఒక 24 గంటలేమో టైం, నాకు తెలీదు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. ఆ నిరసనకి సంఘీభావంగా నేను కూడా వెళ్ళానండి. వెళ్ళిన ప్రతి ఒక్కరికి వైసీపీ కండువా కప్పేయకండి. ఎందుకంటే మొన్న అదేంటది పాపం బీసీవై పార్టీ కోసం కూడా నేను సంఘీభావంగా వెళ్ళానండి. ఒక ఉద్యమదారునితో ఎవరన్నా ప్రశ్నిస్తుంటే వారితో కలిపి గొంతుగా ప్రశ్నించడం అనేది ఒక ఉద్యమకారుడి లక్షణం. సో ఆ లక్షణంతో నేను ప్రశ్నించిన. ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారి మాటలు, అంబటి రాంబాబు గారు అడిగిన ప్రశ్నలు, నా ఇంటి మీద దాడి చేసి నిప్పు పెట్టిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎటు వెళ్ళిపోతుంది పోలీస్ వ్యవస్థ, ఎటు వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం అంటూ వాళ్ళు అడిగితే అంబటి లేదు, గెంబటి లేదు. కార్యకర్తలు తలుచుకుంటే అసలు ఏంటండి నరికేస్తారు అని స్టేట్మెంట్లు ఇవ్వడం, అసలు అదేనండి వాళ్ళు ఇచ్చింది. కానీ వాళ్ళు తలుచుకోవట్లేదంట. ఎందుకు తలుచుకోవట్లేదు అంటే, తలుచుకుంటే ఇలా చేయగలుగుతారా అంటే, ఒకవేళ ఇది పోలీస్ వ్యవస్థలో ఇది ఒక స్టేట్మెంట్ అనేది ప్రొవోకేషన్ అన్నమాట, కార్యకర్తలని రెచ్చగొట్టే ధోరణి. అది అవతల వాళ్ళ వైపులైనా వాళ్ళ వైపైనా, ఇద్దరి వైపైనా. సో ఇటువంటి పరిస్థితుల్లో వయసు రీత్యా 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, చాలా సార్లు మంత్రిగా కూడా చేసినారనుకుంటా. సో ఇటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో వేరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా, ఆయనతో పాటు ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఎప్పటికీ కార్యకర్తలుగానే ఉంచుతూ, ఒక నాయకులని తయారు చెయ్యలేని ఒక నాయకుడేనా? నాయకుడు అంటే కార్యకర్తలని, తన వెనకాల ఉండి తిరిగేటటువంటి కార్యకర్తలని, తన గెలుపుకు కారణమైనటువంటి కార్యకర్తలని నాయకులుగా తయారు చేయగలిగిన వాడు నిజమైన నాయకుడు. ఎప్పుడు మీరే ఎమ్మెల్యే, ఎన్నిసార్లైనా మీరే ఎమ్మెల్యే. మీ వెనకాల ఉన్న వాళ్ళు రాజమండ్రిలో మీకంటే మించిన సేవ చేసిన వాళ్ళు ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు, కానివ్వరు మీరు. పోనీ మీకేదన్నా నెక్స్ట్ జనరేషన్ ఉంది, వాళ్ళని వంశాంకురాలని చేస్తారా అంటే పాపం మీకు ఆడపిల్లలట. ఆడపిల్లల్ని రాజకీయంలో తీసుకురాలేదు కాబోలు మీరే ఎమ్మెల్యే.
కనీసం అల్లుళ్ళ కన్నా ఛాన్స్ ఇచ్చారా? అది లేదు. మీరే ఎమ్మెల్యే, మీరే ఎమ్మెల్యే. మీ మనవడి కన్నా ఛాన్స్ ఇస్తారా? లేదు. మీరే ఎమ్మెల్యే, మీరే ఎమ్మెల్యే. సో దేనికైనా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ టైము, డేటు అంటూ ఉంటది కదా! కానీ ఈ రాజకీయాలకి ఎందుకో ఉండదండి. ఎందుకో ఉండదు. ఎప్పుడు వాళ్ళే. ఎప్పుడు వాళ్ళే. సో బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే చెప్పిన మాట అంత అంత పైల్వాన్లయినట్టు ఉంటే మీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు బయటికి రాలే? ఎందుకు తాళాలకు గొళ్ళాలేసుకొని పచ్చ కలర్ చొక్కాలు బీరువాల్లో పెట్టి లోపల కూర్చున్నారు? అంటే అప్పుడు ఎదుర్కోలేకపోయారా? అప్పుడు ఎదుర్కోలేకపోయారా? ఎదుర్కోలేకపోవడానికి గల కారణాలేంటి? మనలో ధైర్యం లేదా? మనలో ధైర్యం లేదా? మనకి భయం ఉందా? లేకపోతే ఆస్తి నష్టపోతామనా? లేకపోతే ప్రాణాలు నష్టపోతామనా? లేకపోతే విధ్వంసం ఏదైనా జరుగుతుందనా? అందుకనే భయమా? అరే ఒక స్టేటు అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి పాలనలో నడుస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ ఎన్నికల్ని బాయ్‌కట్ చేసిందంటే సరిగ్గా ఎన్నికలు జరగవనా? అప్పుడైతే మనం ఎలక్షన్ కమిషనర్‌ని అనుమానించినట్టేగా. జరిపేది వైసీపీనో, జనసేనో కాదు కదా! ఎలక్షన్ కమిషనర్ కదా! ఎలక్షన్ ఇండిపెండెంట్ బాడీ కదా! మరెందుకు భయపడి లోపల దాక్కున్నామమ్మా? మొన్నటి రోజు కూడా గుంటూరులో కర్రలు పట్టుకొని బయటకొచ్చేటటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని నేను అడిగిన ప్రశ్న ఒకటి. అయ్యా ప్రభుత్వం ఉంది కదా అని మీరు ఫ్లెక్సీల కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీలకి కాపలా కాస్తున్నారే, ప్రభుత్వం లేనప్పుడు కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాలేని మీ ధైర్య సాహసాలు ఈ రోజు కర్రలు పట్టుకొని బయటికి ఎలా వచ్చినాయి? ప్రభుత్వం ఉందని వచ్చిందా? వేరెక్కడన్నా ప్రభుత్వం లేకపోతే ఇదే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేని మీరు మళ్ళీ కూడా ఎటు వెళ్ళిపోవాలి? 2029 గనక ఎలక్షన్ మారి గనక గౌరవ జగన్ రెడ్డి గారు వస్తే ఇదే మీ పైల్వాన్ కబుర్లు అప్పుడు కూడా ఉంటాయా? ఈ రోజు బుచ్చయ్య చౌదరి గారు నా కార్యకర్తలు గేట్ దాటి మిమ్మల్ని గేట్ కూడా దాటనివ్వరు, లేకపోతే నరికేస్తారు, పొడి చేస్తారు, ఇవన్నీ ప్రొవోకేషన్ స్టేట్మెంట్స్ అండి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు మీలాంటి వారు మాట్లాడదగినటువంటి మాటలు కాదు. ఫర్ సపోజ్ గతంలో ఎలా ఉంది? ప్రభుత్వం లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడున్నారు? ఏమేం చేస్తున్నారు? మళ్ళీ ప్రభుత్వం రాకపోతే ఎటు వెళ్ళిపోతారు? ఏమైపోతారు? ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించుకోవాలని అనుభవజ్ఞులైనటువంటి వయసు రీత్యా పెద్దవారైనటువంటి గౌరవ్ బుచ్చయ్య చౌదరి గారు ఇటువంటివి అనుకోకుండా దొర్లితే ఓకే. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి మళ్ళీ తన్నుకునేలాగా ప్రొవోక్ చేసేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని ఒక న్యాయవాదిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న.